హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఇది టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని సైకాలజీ బిట్స్ అండి. ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకు కంటిన్యూషన్ వీడియో అండి. ఇందులోని క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో పావ్లో సిద్ధాంతానికి సంబంధించినది విరమణ, ఉద్దీపన సామాన్యీకరణ, అయత్న సిద్ధ స్వాస్థ్యము, స్వీయ పునర్బలనం. ఆప్షన్స్: విరమణ, ఉద్దీపన సామాన్యీకరణ, అయత్న సిద్ధ స్వాస్థ్యము, స్వీయ పునర్బలనం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వీయ పునర్బలనం. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి ఒక పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియను ఇలా అంటారు. ఒక వ్యక్తి ఒక పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియను ఇలా అంటారు: హేతుకీకరణం, స్వైర కల్పన, ప్రేరణ, త్వరణం. ఆప్షన్స్: హేతుకీకరణ, స్వైర కల్పన, ప్రేరణ, త్వరణం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రేరణ. నెక్స్ట్ వన్. బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది. ఆప్షన్స్: క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, నిగమనాత్మక పద్ధతి. బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ నిగమనాత్మక పద్ధతి. నెక్స్ట్ వన్. తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించిన వారు. ఆప్షన్స్: బిఎఫ్ స్కిన్నర్, ఇవాన్ పావ్లోవ్, ఈఎల్ థార్న్డైక్, జేబి వాట్సన్. బిఎఫ్ స్కిన్నర్, ఇవాన్ పావ్లోవ్, ఈఎల్ థార్న్డైక్, జేబి వాట్సన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ వన్. బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్స్: బ్రూనర్, బండూరా, స్కిన్నర్, గెసెల్. వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బండూరా. నెక్స్ట్ వన్. అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితులలోని అంశాలు, వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొన్నది. అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితులలోని అంశాలు, వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొన్నది. ఆప్షన్స్: స్కిన్నర్, బ్రూనర్, కోహ్లర్, థార్న్డైక్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోహ్లర్. నెక్స్ట్ వన్. దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు. ఆప్షన్స్ వచ్చేసి ద్వంద్వ సంసర్గులు, ధారణ, పునఃస్మరణ, పునరభ్యసనం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పునరభ్యసనం. నెక్స్ట్ వన్. అనిర్దేశక మంత్రణం అని అనుభావనను ప్రవేశపెట్టినది. ఆప్షన్స్: కార్ల్ రోజర్స్, క్రో అండ్ క్రో, బ్రూనర్, బెక్మన్. అనిర్దేశక మంత్రణం అనుభావనను ప్రవేశపెట్టినది అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్ల్ రోజర్స్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సమ్మర్హిల్ దృక్పథం. ఆప్షన్స్: స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు, ఉపాధ్యాయుని ద్వారా నేర్చుకుంటారు, పుస్తకాల ద్వారా నేర్చుకుంటారు, విమర్శ ద్వారా నేర్చుకుంటారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు. సమ్మర్హిల్ అంటే స్వేచ్ఛ ద్వారా నేర్చుకోవడం.
నెక్స్ట్ వన్, నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్టు పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగిస్తుంటే అది. నిశాంత్ గణితానికి సంబంధించిన ప్రాజెక్టు పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగిస్తుంటే అది. ఆప్షన్స్: నిరంతర పునర్బలన నియమం, చరశీల పునర్బలన నియమం, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం. నిరంతరం అతనికి పునర్బలనం చేస్తున్నాం కాబట్టి దానికి ఆప్షన్లో ఆన్సర్ వచ్చేసి స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం. అంటే అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి టైం ఇండికేట్ చేసినారు కదా, కాబట్టి దీనికి ఆన్సర్ మనము టైం ఉంది కాబట్టి టైం నిమిషము, కాబట్టి ఇక్కడ స్థిర కాల వ్యవధి పునర్బలనం అని మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఇలాంటి మరింటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.